అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఈ రాజకీయ పార్టీలు ఇవాళ రెండో విడత నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ ఎన్నికల నామినేషన్ విత్ డ్రా ప్రాసెస్ కూడా ముగిసింది. ఇవాళ మహాగఠబంధన్ కూటమిలో సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటున్నారు. విపక్ష మహాగఠబంధన్ కూటమిలో సీట్ల పంపకం కొలిక్కి రాలేదంటూ ఎన్డీఏ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తోంది. సీట్ల పంపకాల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘేపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నిన్న 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది లాలూ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. కాంగ్రెస్ కూడా 60 మంది అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసింది. ఈ రెండు పార్టీలతో పొత్తు కుదరకపోవడంతో మహాగఠబంధన్ కూటమి నుంచి జేఎంఎం తప్పుకుంది. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2 విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. 14న ఓట్లను లెక్కించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. బీహార్లో నామినేషన్లు, ఇతర అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఈ రోజు తోటి సెకండ్ ఫేజ్ కి సంబంధించిన నామినేషన్ల గడువు ముగుస్తుంది. అదే ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఈ రోజు తోటి విత్డ్రాల్కి సంబంధించిన చివరి రోజు ఈ రోజు. సో మొత్తంగా స్క్రూటినీ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఈరోజు నామినేటర్ ఎవరైతే విత్డ్రా చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈరోజు చివరి డేటు. ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి ఈ రోజు వరకు నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. రేపటి నుంచి స్క్రూటినీ ఉంటుంది. మరొక 3 రోజుల్లో వాటికి కూడా విత్డ్రా చేసుకునేటువంటి సమయం కూడా ముగుస్తుంది. ఈలోపు మహాగఠబంధన్కి సంబంధించినటువంటి సీట్ షేరింగ్ పైనే ప్రస్తుతానికి అందరు చూపు ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన విత్డ్రాస్కి చివరి రోజు అవుతుంది, నామినేషన్కి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి చివరి రోజు అవుతుంది. అయినప్పటికీ కూడా ఒక క్లారిటీ రాలేదు. ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు ఏంటి అనే దానిపైన ఒక పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. లాస్ట్ టైము 31 అవర్స్ టైం ఇచ్చినప్పటికీ తేజస్వి యాదవ్ పూర్తి స్థాయిలో కొలిక్కి రాకపోవడంతో రెండు పార్టీలకు సంబంధించి కొన్ని స్థానాల్లో రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నామినేషన్స్ ఫైల్ చేశారు. కొన్ని ప్లేసుల్లో రెండు పార్టీలకు సంబంధించి అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నప్పటికీ పూర్తి స్థాయి క్లారిటీ అయితే రాలేదు. బట్ ఎన్డీఏకి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో సీట్ షేరింగ్కి సంబంధించి అవగాహనతో మొదటి నుండి ఉన్నారు. నామినేషన్ల కంటే ముందే వాటికి సంబంధించి ఫైనలైజ్ చేసుకున్నారు. 101 స్థానాల్లో జేడీయూ, బీజేపీ పోటీ చేస్తుంటే ఎల్జేపీ కేవలం 26 స్థానాల్లో, మిగతా రెండు చిన్న పార్టీలు ఉన్నాయి. అవి వాటికి కూడా ఒక 6 స్థానాల్లో వాటికి సీట్లు కేటాయించారు. అయితే మహాగఠబంధన్ విషయానికి వస్తే కీలకమైనటువంటి స్థానాలు, ముఖ్యంగా పీసీసీ, బీహార్ పీసీసీ అధ్యక్షుడు పోటీ చేస్తున్నట్టు కుటుంబం లాంటి సెగ్మెంట్లో ఆర్జేడీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మోహరించడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కొంత ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది. ఇప్పటికే నిన్న 143 స్థానాల్లో అభ్యర్థులను ఆర్జేడీ అనౌన్స్ చేసింది. రాఘేపూర్లో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తేజస్వి యాదవ్, మరొకసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాఘేపూర్ ఆర్జేడీకి ఒక కంచుకోట లాంటి నియోజకవర్గం, అక్కడ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మొత్తంగా 143 స్థానాలకు సంబంధించి ఆర్జేడీ అభ్యర్థులను అనౌన్స్ చేస్తే గతంలో ఒక 48 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేశారు. ఇటీవల ఒక 10 స్థానాలకు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఓవరాల్గా నిన్న ఒక 60 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఓవరాల్గా 100 పైచీలకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలని భావిస్తూ ఉంది. దానికి సంబంధించి తగ్గట్టుగానే 2 ఫేజ్లకు కలిపి క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు. అయితే ఈ 1-2 రోజుల టైం కూడా ఉంది. సెకండ్ ఫేజ్కి సంబంధించి విత్డ్రాస్ చేసుకునేందుకు సమయం కూడా ఉన్న నేపథ్యంలో ఆలోపు కొన్ని అంశాలపైన సార్ట్అవుట్ చేసుకుని కొన్ని సీట్లకు సంబంధించినటువంటి ఈ పోటీ చేసేటువంటి అంశాలపైన సార్ట్అవుట్ చేసుకునేటువంటి అంశాలు ఉన్నాయి. ఇక ఈ రోజుతోటి కొన్ని ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 121 స్థానాలకు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. 122 స్థానాలకు సెకండ్ ఫేజ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు కొన్ని కీలక స్థానాలకు సంబంధించి పోటీకి సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక కీలకంగా మహాగఠబంధన్లో ప్రస్తుతం సీట్ల విషయం తేలకపోవడం పట్ల ఎన్డీఏకి సంబంధించి ప్రచారాస్త్రంగా చేసుకున్నాయి. కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్, ఆర్జేడీ 3 పార్టీల మధ్య సీట్ల వాటికి సంబంధించి
పూర్తిగా తెగలేదు. వీటికి సంబంధించి అంశాలపైనే ప్రధానంగా ఎన్డీఏకి సంబంధించి విమర్శనాస్త్రాలు చేస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా రేపటితోటి పూర్తి స్థాయిలో, ఎందుకంటే నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కనుక పూర్తయితే ఖచ్చితంగా ప్రచారానికి సంబంధించి మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ 10 yearsగా కూడా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ పైన లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేయకపోవడం, ఇట్లాంటి అంశాలపైనే ప్రధానంగా ఎలక్షన్స్కి వెళ్ళాలి. వాటితో పాటు ఓటు చోరీ అంశంతో పాటు నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకొని ప్రచారానికి వాడుకోవాలి అనేటువంటి ఆలోచనలో మహాగఠబంధన్ ఉంది. అయితే కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సంబంధించినటువంటి గవర్నమెంట్ ఉంటే డబుల్ ఇంజన్ తోటి స్పీడ్ తోటి అభివృద్ధి సాధ్యమవుతుంది, కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దిశగా ఎన్డీఏ కూడా ప్రచారం చేస్తూ ఉంది. మొత్తంగా చూస్తే ఖచ్చితంగా ఈ రెండు మేజర్ ఇష్యూస్గా ప్రచారంలో భాగమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ సీట్ షేరింగ్ సంబంధించి ఇంకా మహాగఠబంధన్కి సంబంధించి ఒక కొలికి రాకపోవడం, అవి ప్రత్యర్థులకు ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానిపైన సాధ్యమైనంత త్వరగా సార్ట్అవుట్ చేసేటువంటి దిశగానే ఇటు టాప్ లీడర్షిప్ ఆర్జేడీకి సంబంధించి తేజస్వి యాదవ్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం కూడా ఫోకస్ చేస్తూ ఉంది. వాటికి సంబంధించి 1-2 రోజుల్లోనే పూర్తిస్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రానట్లయినా కూడా మహాగఠబంధన్గానే పోటీకి వెళ్ళి ఫ్రెండ్లీ కంటెస్టెంట్, కొన్ని సీట్లలో ఫ్రెండ్లీ కంటెస్టెంట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అపర్ణ.